వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అయిన పేర్ని నాని తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇంటర్వ్యూలో పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కావచ్చు, అంత బలంగా నిలబడి మాట్లాడే వ్యక్తి పేర్ని నాని. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైఎస్ఆర్సీపీపై ఎలాంటి కౌంటర్ అటాక్ చేసినా కానీ పేర్ని నాని ముందుగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని డిఫెండ్ చేసే ప్రయత్నాలు చేసేవారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సినిమా హీరోలను అవమానించింది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ సందర్భంలో కూడా పేర్ని నాని ముందుకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తప్పు వెళ్లకుండా తాను బలంగా నిలబడి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. అలాగే టికెట్ల విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి కావచ్చు, ఇలా పేర్ని నాని ఎన్నో వ్యాఖ్యలు చేశారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పేర్ని నాని పోటీ చేయకుండా తన కొడుకును పోటీలో ఉంచారు. అయితే తన కొడుకు ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం రాజకీయాల్లో పేర్ని నాని కంటే పెద్దవాళ్ళు కూడా తన పోటీలో నిలుస్తున్నారు, పోటీ పడుతున్నారు, పోటీ చేస్తున్నారు. వాళ్ళ వారసత్వం ఎవరైనా ఉంటే వాళ్ళ కూడా ఎలాగో అలా టికెట్ విప్పించి వాళ్ళని కూడా పోటీలో ఉంచుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి పేర్ని నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే తనకు తన కొడుకు కూడా టికెట్ ఇచ్చేవారు. కానీ పేర్ని నాని మాత్రం అలా చేయకుండా తన కొడుకును మాత్రమే పోటీలో నిల్చోపెట్టాడు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పేర్ని నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం జగన్ గారు సీఎంఓను నడపడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని పేర్ని నాని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సీఎంఓ ఆఫీస్ను ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని ఆ యొక్క ఇంటర్వ్యూలో పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ కోసం ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులను సైతం పోగొట్టుకున్నారు. వాళ్ళు తిరిగి బలపడడానికి ఆర్థికంగా మరెన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. కార్యకర్తలు మాత్రం చాలా నష్టపోయారని చెప్పవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, కానీ కార్యకర్తలు మాత్రం భారీగా నష్టపోయారు. కార్యకర్తలే ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడిపోయిన తర్వాత పెద్దగా కనిపించకున్నా కానీ ఇప్పుడు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. తాజాగా కేతిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పడం జరిగింది. అలాగే అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వాళ్ళ తప్పులను ఒప్పుకునే ప్రయత్నం అయితే ఆయన చేశారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో అందరూ మీరు బూతులు మాట్లాడినందుకే ఓడిపోయారు అంటున్నాం. సరే, మేము మాట్లాడినందుకే ఓడిపోయామంటే తప్పకుండా మేము మార్చుకుంటామని అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. ఇలా మొత్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇక ఇన్నాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా ఒప్పే అనేవాళ్ళు, ఒప్పు చేసినా ఒప్పే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ జగన్ చేసిన తప్పులు కూడా ఒక్కొక్కటి వీళ్ళు ఒప్పుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారని చెప్పవచ్చు. చూడాలి, కేవలం పేర్ని నాని, కేతిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తోటి ఆగిపోతుందా? మరికొందరు నాయకులు కూడా బయటకు వచ్చి అసలు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేశారు, అంటే ఓడిపోవడానికి తప్పులు ఏంటి అనేది వాళ్ళు ఇంకేమన్నా చెప్తారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.